హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో దోస పిండి లేనప్పుడు అండ్ క్విక్గా ఏం చేయాలి అనుకుంటే ఉప్మా అంటారు. సో ఉప్మా అయితే అందరూ తినరు కదా ఇష్టంగా. సో ఉప్మా ప్లేస్లో మనం రవ్వ దోస చేసుకుంటే ఇష్టంగా అందరూ తింటారు. పిల్లలకి కూడా చాలా ఇష్టం ఉంటుంది. సో ఒక్కసారి ఈ కొలతలతో చేయండి, మీకు తప్పకుండా టేస్ట్ అండ్ దోసలు విరిగిపోకుండా వస్తాయి. సో ఫస్ట్ అయితే ఒక బౌల్లో ఒక కప్ రవ్వ తీసుకోవాలి. అదే కప్లో హాఫ్ కప్ బియ్యం పిండి, హాఫ్ కప్ మైదా పిండి తీసుకోవాలి. తర్వాత రుచికి తగినంత సాల్ట్, జీలకర్ర అండ్ చక్కగా తరిగిన మిర్చి, తర్వాత పుల్లటి మజ్జిగ ఉంటే వేసుకోండి. సో పుల్లటి మజ్జిగ వేసుకుంటే టేస్ట్ అండ్ దాని స్ట్రక్చర్ అనేది చాలా బాగుంటుంది. మజ్జిగ వేసుకున్న తర్వాత కొంచెం కొంచెం నీరు పోస్తూ మనం ఉండలు లేకుండా ఈ మిశ్రమాన్ని చక్కగా కలుపుకోవాలి. సో ఫస్ట్ అయితే నేను మజ్జిగ వేసుకొని చక్కగా కలుపుకున్నాను. ఆ తర్వాత వాటర్ వేసుకొని చక్కగా కలుపుకుంటున్నాను. సో చూసారా, వీడియోలో చూపించే విధంగా ఎయిదర్ స్పూన్తో కానీ లేకపోతే బ్లెండర్తో కానీ ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి. సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఆల్మోస్ట్ ఒక 20 to 30 మినిట్స్ క్యాప్ పెట్టుకొని సైడ్కి మనం పెట్టేయాలి. సో తర్వాత ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. తర్వాత మనం కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేటట్లు చూసుకోవాలి. సో మరీ ఎక్కువ పల్చగా ఉండకూడదు, అలా అని మరీ ఎక్కువ థిక్గా కూడా ఉండకూడదు. ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉంటే దోసలు విరిగిపోకుండా చక్కగా వస్తాయి. సో హాట్ పెనం మీద ఫస్ట్ దోశ వేస్తున్నాను. సో ఒకటి చెప్పాలి అనుకుంటున్నాను, రవ్వ దోశ చేసేటప్పుడు ఫస్ట్ దోశ మ్యాక్సిమం ఇరిగిపోతుంది. సో మనం చూసుకొని వేయాలి. సో చూసారా, ఎయిదర్ మీరు ఘీ వేసినా చాలా బాగుంటుంది. తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు పైన. సో నేనైతే ఈసారి ఆనియన్స్ వేసుకోలేదు. సో ఫస్ట్ దోశ కాబట్టి విరిగిపోయింది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ దోశ నుండి చక్కగా వస్తుంది అండ్ క్రిస్పీ కూడా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది కమెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ కమెంట్ ఇట్. ఇది నా సెకండ్ దోశ, చూసారా ఏ విధంగా వస్తుందో. సో ఐ హోప్ ఇది చక్కగా వచ్చింది. సో ఒక్కసారి ట్రై చేయండి.